హలో ఎవ్రీవన్. టీసీఎస్ ఐ బిగిన్ అనే సంస్థ నుంచి ఇక్కడ మీరు కస్టమర్స్తో చాటింగ్ చేయాలి అంతే. అదే మీ యొక్క జాబ్ రోల్, ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి కోల్కతాలో మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అయితే కావాలమ్మా. సో 1 to 5 years వరకు మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలసి ఉంటుంది. సో 25th జూలై వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ కానీ ఈమెయిల్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారంటే ఈ టీసీఎస్ ఐ బిగిన్ అనే సంస్థలో కొంతమంది కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వెబ్ చాటింగ్ ద్వారాను, వాట్సాప్ చాటింగ్ ద్వారాను, లేదంటే కస్టమర్ సంబంధించి ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లమ్స్ మీరైతే సాల్వ్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో అంతే, మీరైతే చేయవలసిన వర్క్ సింపుల్గా చెప్పాలంటే చాటింగ్ అయితే చేయవలసి ఉంటుంది. 1 to 5 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు. మీకు జాబ్ లొకేషన్ కలకత్తాలో అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎనీ ఫుల్ టైమ్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అంటున్నారమ్మా, ఓకేనా. సో రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ మనం చెప్పుకునేది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సింది, రిటర్న్ అండ్ ఓరల్ స్ట్రాంగ్ కస్టమర్ అడ్వకేసీ స్కిల్స్ అది కావాల్సి ఉంటుంది. చాటింగ్ ఈమెయిల్ ప్రాసెస్ సంబంధించి దాని మీద స్కిల్స్ కావాలంటున్నారు. లొకేషన్ కోల్కతా. బిజినెస్ ప్రాసెస్ లాంటి డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సర్వీసెస్ ఉద్యోగాలు, ప్రాసెస్ ఏజెంట్ రోలు. సో ఇక్కడ మనకు జాబ్ ఐడి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క స్కిల్స్ కూడా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది. మా క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కాబట్టి ఇక్కడ బీఎస్సీ కాదు, బీకామ్ బీఏ ఉంటుంది కదా, సో వాళ్ళు మాత్రం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా అప్లై చేసుకుంటే మీరు 25th జూలై వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ ఈ వీడియో కింద కామెంట్స్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై చేసుకొని